వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను ఉషా. నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరతతో రోగులు నరకయాతన పడుతున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజు కంటి పరీక్షలు, ఇతర రోగాలకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చి రోగులు వెనుతిరుగుతున్నారు. కంటి విభాగం వైద్యురాలు పదోన్నతిపై వెళ్లి 2 నెలలు గడుస్తున్నా మరో వైద్యుడిని నియమించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్లను చూడటానికి వెళ్లడం వల్ల ఓపీ చూడటం ఆలస్యం అవుతుందని ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మంత్రు నాయక్ వివరణ ఇచ్చారు. ఇకపై అలా జరగకుండా వైద్యులు ఓపీలో అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి నాయక్ తెలిపారు. కంటి విభాగంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, బుట్టాయిగూడెం, దెందులూరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులను వారంలో ఒకరోజు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు మంత్రి నాయక్ తెలిపారు. సార్, ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కంటి డాక్టర్ అందుబాటులో లేరని చెప్పేసి చెప్తున్నారు. పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటంటే డ్యూటీ డాక్టర్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడం అనేది ఏముండదండి. మా రొటీన్గా వచ్చేసి ఏదైనా వేరే కేసు ఉంటే వార్డులోకి వెళ్ళడం అలా జరిగి ఉంటుంది. కానీ డ్యూటీ డాక్టర్ అనేది మా డ్యూటీ అయిపోయిన 4 తర్వాత ఒకళ్ళే ఉంటారు హాస్పిటల్లోకి, క్యాజువాలిటీకి. అలాంటప్పుడు ఏంటంటే వార్డు చూడటానికి వార్డులోకి వెళ్ళడం జరుగుతుంది తప్ప 24 అవర్స్ డ్యూటీలో అనేది డాక్టర్ ఉంటారండి ఒకటి. నేను అనేది కంటి డాక్టర్ గురించి ట్రాన్స్ఫర్ వెళ్ళారని జరిగింది. కంటి డాక్టర్ గారు వచ్చేసి జూన్ చివరిలో ప్రమోషన్ వచ్చి వెళ్ళడం జరిగిందండి రాజమండ్రికి. మా గవర్నమెంట్ డాక్టర్ గారు ప్రమోషన్ వచ్చి వెళ్ళిన వెంటనే మేము గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. అది మా త్వరలో నెక్స్ట్ మంత్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్లో మనకి ఆపమంది డాక్టర్ రావడానికి అవకాశం ఉందండి. మనం తాత్కాలికంగా ప్రస్తుతానికైతే మంగళవారం సదరం చూడటానికి ఒక డాక్టర్ కానీ, బుధవారం ఓపీ చూడటానికి ఒక డాక్టర్ కానీ రిక్వెస్ట్ చేసి డిప్యుటేషన్ వేయించడం జరిగిందండి. మనకి ఆ 2 రోజులు ఆపమంది డాక్టర్ ఉండడం జరుగుతుందండి. అంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చే పేషెంట్లు డాక్టర్ లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరి ఆల్టర్నేటివ్ ఒకరోజు అంటే ఎలా కుదురుతుందండి? సార్, అన్ని హాస్పిటల్స్లో నుంచి మనం అడ్జస్ట్ చేస్తున్నాము. ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ప్రస్తుతం టెంపరీగా ఇంకో రోజు ఏదైనా అరేంజ్ చేయమని చెప్పేసి ఆ పై అధికారులతో సంప్రదించి ఇంకో రోజు ఉండేటట్టుగా అరేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. కొన్ని డిపార్ట్మెంట్లో డాక్టర్లు కూడా ఇప్పుడు ఓపీలో ఇన్ టైంలో అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి చెప్తున్నారు. మనకైతే 9 to 4 డాక్టర్స్ అందరూ హాస్పిటల్లో ఉండడం జరుగుతుందండి. లేకపోతే వాళ్ళు 9కి రాగానే వార్డులో రౌండ్స్ చేసుకొని తర్వాత ఓపీకి రావడం జరుగుతుంది. ఇప్పుడు అలిగేషన్ అనేది వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి రేపటి నుంచి డాక్టర్లు ఫస్ట్ ఓపీ చూసుకొని ఓపీ కొంచెం ఫ్రీ అయ్యాక వాటికి వెళ్ళి రౌండ్ చూసుకునేటట్టుగా ప్లాన్ చేస్తామండి. నమస్తే అండి, మాది వడ్లమాను గ్రామం. నా పేరు దోపాటి వీరయ్య. కంటి వైద్యం కానీ పన్ను గురించి కానీ డైలీ ఉండలేదు సార్. ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి కనుక కంటి గురించి ఇక్కడ ఎక్కువగా ఎప్పుడూ కూడా పేదలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మరీ కోరుతున్నాం సార్. ఎందుకంటే కంటి గురించి కానీ ఇప్పుడు మేము ఎక్కువ శాతం అంతమంది పొంటు గురించి కూడా వచ్చాం. పొన్ను డాక్టర్ ఎన్నోసార్లు వచ్చి తిరిగి వెళ్ళిపోయాను సార్. పొన్ను గురించి ఎప్పుడూ ఉంటలా, ఎప్పుడో ఒక రోజు అంటున్నారు. అట్లాగే కన్ను గురించి కూడా ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం సార్. లేరని అన్నారు మేము రాగానే. మళ్ళీ ఏరే వాళ్ళకి అనుకుంటే వస్తున్నారు ఇవాళ అంటే ఇక్కడ ఆగాము. ఇప్పుడు చూపించుకుంటానికి లైన్లో ఉన్నాం సార్. పేరు ఎలమంచిల శివాజీ అండి, ఎంఆర్ఎంపుర కాలనీ, నూజివీడు. నాకు ఏదైనా ఇబ్బంది వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తాను నేను. అయితే 100కి 99% గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్గా పనిచేస్తుంది. అయితే నా కంటి విభాగం మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందండి. డాక్టర్ లేరు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ స్టాఫ్ మాత్రం మాకు కోఆపరేట్ చేస్తూ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు ఏంటనేది వివరాలు చెప్తున్నారు. కానీ కొంతమంది 4 వారాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, 3 వారాల నుంచి, 2 వారాల నుంచి. నేనైతే ఈ రోజే వచ్చానండి. అంటే కళ్ళు చెకింగ్ చేసి ఆపరేషన్ పడతా లేదంటే పొద్దున 8:30 వస్తే ముందు వచ్చిన లేడీస్ ఏమో గబగబా చీటీలు లోనికి పంపారండి. నా వయసు 80 ఏళ్ళు. అందుకని కొంచెం ఇక్కడ కంటి విభాగం మాత్రం హాస్పిటల్లో డాక్టర్లు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.